వెల్కమ్ టు రమణాస్ ఎడ్జోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో మనము గత 2 వీడియోలలో ఏపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి ప్రిలిమ్స్లో భాగంగా ఇండియన్ హిస్టరీకి సంబంధించి మొట్టమొదటి చాప్టర్ అయినటువంటి సింధు లోయ నాగరికత యొక్క ముఖ్య లక్షణాల మీద మనము గతంలో వచ్చినటువంటి పీవైక్యూస్ని డిస్కస్ చేయడం జరిగింది. దానికి కంటిన్యూషన్గా ఈ వీడియోలో మరికొన్ని ప్రీవియస్ పరీక్షలలో వచ్చినటువంటి ప్రశ్నలు మనము అనాలిసిస్ చేద్దాం. సో ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే ఇక్కడ చూడండి, క్వశ్చన్ ఒకసారి మనము గమనిస్తే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో హరప్ప ముద్రపై ఏ జంతువు ప్రతిమ చిత్రీకరించబడలేదు అంటుండు. ఏది మనకు ఒక్కసారి గమనిస్తే ఆన్సర్లు ఏమి ఇచ్చాడు చూడండి. సో ఆన్సర్లో ఒక్కసారి మనం గమనిస్తే ఏది మనకు ఎద్దు, ఏనుగు, గుర్రము, గొర్రె. సో గుర్రం అండి. సో గుర్రం అంటే తెలియదు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ సింధు లోయ నాగరికతలో ఏ జంతు అవశేషాలు కనుగొనబడలేదంటే సో దీనికి సంబంధించి ఏది మనకు ఇక్కడ ఏ జంతు అవశేషాలు మనకు కనుగొనబడలేదంటే మనకు సో ఇక్కడ సింహం యొక్క అవశేషాలు కనుగొనబడలేదు. కానీ మనకు గుర్రం యొక్క అవశేషాలు ఒకే ఒక ప్రాంతంలో మనకు లభించడం జరిగింది. అదేవిధంగా ఆవు, అదేవిధంగా ఏనుగు. కానీ అసలు ఎక్కడ కూడా మనకు ఏ జంతు అవశేషాలు కనుగొనబడలేదు మనకు సింహంగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ ఇక్కడ గమనిస్తే సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే ఇక్కడ సో కొమ్ములు ఉన్న ఒక దేవత ప్రతిమ చెక్కబడిన టెర్రకోట ముద్ర దొరికిన ప్రాంతం ఏది అంటుండు. ఎక్కడ దొరికింది మనకు కాళీబంగన్. సో కాళీబంగన్ ఎక్కడ ఉంది మనకు రాజస్థాన్లో ఉన్న ప్రాంతం. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే హరప్ప నాగరికత ఆవిర్భావానికి సంబంధించిన సరిగా జతపరచబడినది ఏంటంటే ఇక్కడ మనకు 2 సిద్ధాంతాలు ఉన్నాయి. ఒకటి విదేశీ సిద్ధాంతం ఉంది, అదేవిధంగా స్వదేశీ సిద్ధాంతం ఉంది. ఇక్కడ మనకు ఎం రఫీక్ ముఘల్ అనే వ్యక్తి ఏంటంటే ఇతను దేన్ని ప్రిఫర్ చేశారు, మనకు స్వదేశీ సిద్ధాంతాన్ని స్వదేశీ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. సో కానీ ఇక్కడ ఏమన్నాడు చూడండి, హరప్ప నాగరికత సుమేరియా నాగరికత నుంచి ప్రేరణ పొందిన నాగరికత అన్నాడు. కాబట్టి ఇది తప్పు. సో ఇతను స్వదేశీ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు అని గుర్తుపెట్టాలి. ఇది రాంగ్. సో నెక్స్ట్ ఒకసారి ఇక్కడ చూడు, ఈజేహెచ్ మీకోసరికి సుమేర్ ప్రజల వలస వలన, ఇది కరెక్టే. నెక్స్ట్ మార్టిన్ వీలర్ వీళ్ళసరికి నాగరికత యోచన వలస అన్నాడు. ఇది కరెక్టే. నెక్స్ట్ ఒకసారికి సో అమాలానంద ఘోష్ హరప్ప పూర్వ సంస్కృతి హరప్ప నాగరికతగా పరిణితి చెందిందన్నాడు. ఈ 2 కరెక్ట్. ఈ 3 కరెక్ట్ అండి. కానీ ఇతను వచ్చేసరికి ఇతను స్వదేశీ సిద్ధాంతం చెప్పాడు కాబట్టి ఇక్కడ మనది విదేశీ సిద్ధాంతాన్ని ఇచ్చాడు కాబట్టి ఇది రాంగ్ అని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఒకసారికి మనం గమనిస్తే సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒకసారి జతపరచడం ఇచ్చాడు. సో ఇక్కడ క్వశ్చన్ కానీ గమనిస్తే సో ఒకవైపు ఏమి ఇచ్చాడు, మనకు ప్రాచీన ప్రదేశాలు ఇచ్చాడు, మరోవైపు సో పురావస్తు పరిశోధన. సో ఏమి అక్కడ బయటపడిందో మనం అడిగారు. సో లోతాల్ అంటే మనకు తెలుసు. లోతాల్ అంటే మనకు ఓడరేవని గుర్తుపెట్టుకోవాలి. లోతాల్ అంటే ఏంటంటే రేవుపట్నం గుర్తుపెట్టాలి. అదేవిధంగా మనకు కాళీబంగన్. సో కాళీబంగన్ అంటే మనకు దాని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మనకి ఇక్కడ ఏంటి, మనకు దున్నిన పొలం. సో మనం చెప్పుకున్నాం. సో నెక్స్ట్ వచ్చరికి మనకు ధోలావీర. సో ఈ ధోలావీర యొక్క ప్రత్యేకత ఏంటంటే మనకు చూడండి, ఇక్కడ ధోలావీర వచ్చరికి హరప్ప లిపికి చెందిన 10 పెద్ద సైజు సంకేతాలతో కూడినటువంటి శాసనం బయటపడిందంటే. సో అదేవిధంగా మనకు సో బనావలి. సో ఈ బనావలి సరికి ఇక్కడ ఏమైనా బయటపడింది, టెర్రకోట నాగలి బయటపడింది. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే టెర్రకోట నాగలి బయటపడిన ప్రాంతం ఒకసారికి ఇదనమాట. ఓకే. సో దీనికి సరైనటువంటి ఆన్సర్ ఏంటంటే మనకు సో 2 సరైనటువంటి ఆన్సర్ ఒకసారి మనకి ఏంటంటే 2 అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం ఇక్కడ గమనిస్తే ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ మనం చూడండి, ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే ఇక్కడ కూడా మనకు జతపరచడం మ్యాచింగ్ ఇచ్చిండు. ఒకవైపు మనకు పట్టణాలు ఇచ్చాడు, మరోవైపు ఏ నది ఒడ్డున ఉన్నాయో మనకి ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దాం. సో హరప్ప ఒకసారి మనకు తెలుసు. హరప్ప ఒకసారి మనకి రావి నది ఒడ్డున ఉందని తెలుసు. నెక్స్ట్ ఒకసారికి హస్తినాపురం. సో హస్తినాపురం ఒకసారికి ఎక్కడ మనకు హస్తినాపురం ఎక్కడ మనకు గంగా నది. నెక్స్ట్ నాగార్జున కొండ ఎక్కడ మనకు కృష్ణ. అదేవిధంగా పైతాన్ చాలా ఇంపార్టెంట్. గతంలో చాలా అడిగాడు, ఏపీఎస్లో అడిగాడండి. సో ఈ పైతాన్ ఒకసారి ఎక్కడ ఉందంటే మనకు సో పైతాన్ ఎక్కడ మనకు గోదావరి నది ఉంది. సో ఈ పైతాన్ ఒకసారి మనకు శాతవాహనుల యొక్క రాజధానిగా మనం చదువుతాము. ఇది ఏ నది ఒడ్డున ఉందంటే మనకు సో పైతాన్ మనం ఏమంటే ప్రతిష్టానపురం అని కూడా అంటాం. సో ప్రతిష్టానపురం. సో ఇది ఎక్కడ ఉందంటే మనకు గోదావరి నది ఒడ్డునట్లు మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సో నాగార్జున కొండ. సో మనం ఎక్కడ చదువుతాం, ఇక్స్వాకులలో చదువుతాం. సో నాగార్జున కొండ సరికి ఏ నది ఒడ్డున ఉంది, మనకు కృష్ణా నది ఒడ్డున ఉన్నట్టుగా మనం గుర్తుపెట్టుకోవాలి. దీనికి సరైన ఆన్సర్ ఏంటంటే మనకు బి అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ ఇక్కడ గమనిస్తే ఇక్కడ కూడా మనకు జతపరచడం ఇచ్చాడు. సో ఏ నది ఒడ్డున ఉంది ఇచ్చాడు. సివి మనకు చాలా ఇంపార్టెంట్. సో మనకు హరప్ప సరికి మనకు రావి నది ఒడ్డున ఉందని, సో అదేవిధంగా కాళీబంగన్ గగ్గర్, అదేవిధంగా లోతాలు సరికి సో భోగోవా, అదేవిధంగా రోపారు సరికి సట్లే నది ఒడ్డునని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో దీనికి ఆన్సర్ మనకు ఇదనమాట. సో నెక్స్ట్ ఫస్ట్ది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం ఇక్కడ గమనిస్తే నెక్స్ట్ మనకు సింధు లోయ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. సో సింధు లోయ నాగరికత దేనికి ప్రసిద్ధిగాంచింది అంటుండు. సో ఫస్ట్ ఏంటి, పట్టణ ప్రణాళిక. కరెక్టే. సో నెక్స్ట్ వచ్చరికి మహేంజోదారో మరి హరప్ప. ఇది కూడా కరెక్టేనండి. సో నెక్స్ట్ వచ్చరికి వ్యవసాయ పనులు, అదేవిధంగా పారిశ్రామికీకరణ. సో ఇవన్నీ కూడా కరెక్టేనండి. ఓకేనా. సో ఇవన్నీ కూడా కరెక్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనిస్తే సో నెక్స్ట్ చూడండి ఒకసారి. సో సీదా నెక్స్ట్ క్వశ్చన్ 86. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడంటే ఈ క్రింది వాటిలో ఏది సరిగా జతపరచలేదు అంటుండు. సో ఏది చూడండి ఒకసారి. సో అలంగీర్పూర్ సరికి మనకు ఉత్తరప్రదేశ్లో ఉంది.
సో నెక్స్ట్ వచ్చేసరికి లోతాల్ ఎక్కడ ఉంది మనకు, సో లోతాల్ వచ్చేసరికి గుజరాత్లో ఉంది, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ వచ్చేసరికి కాళీబంగన్ వచ్చేసరికి కాళీబంగన్ ఎక్కడ ఉంది, హర్యానా లేదండి, హర్యానా లేదు, ఎక్కడ ఉంది మనకు రాజస్థాన్లో ఉన్న ప్రాంతం. అదేవిధంగా రోపార్ వచ్చేసరికి ఎక్కడ ఉంది మనకు పంజాబ్లో ఉంది. అంటే మనకు సరిగా జతపరచడం ఏంటంటే మనకు మూడవదండి. ఏంటి మనకు కాళీబంగన్ వచ్చేసరికి హర్యానాలో ఉంది, హర్యానా లేదండి రాజస్థాన్లో ఉంది. అంటే మనకు సరైనటువంటి ఆన్సర్ ఏంటి మనకు 3గా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ చూడండి. సో 87 క్వశ్చన్ ఒకసారి చూస్తే, సో హరప్ప, సో సి దిస్ వన్, హరప్ప సాంస్కృతిక సాంప్రదాయాలు మరియు వాటి స్థానాలకు సంబంధించి క్రింది వాటిలో సరిగా జతపరచనది ఏంది అంటుండు. చూడు మనం ఇప్పుడు చెప్పుకున్నాం ఏంటి మనకు అలంగీర్పూర్, ఇప్పుడే మనం చెప్పాం ఎక్కడ మనకు ఉత్తరప్రదేశ్లో ఉంది, ఇది కరెక్టే. సో నెక్స్ట్ వచ్చరికి సో బన్వాల్ ఎక్కడ ఉంది, హర్యానాలో ఉంది, ఇది కూడా కరెక్టే. సో నెక్స్ట్ వచ్చరికి దైమాబాద్ ఇది మహారాష్ట్ర, ఇది కరెక్టే. రాగి గర్హి, ఈ రాగి గర్హి ఎక్కడ ఉంది మనకు హర్యానాలో ఉంది, ఇప్పుడే మనం చెప్పుకున్నాము. ఈ రాగి గర్హి యొక్క ప్రత్యేకత ఏంటంటే, సో భారతదేశంలో ఉన్నటువంటి అతిపెద్ద హరప్ప పట్టణం ఏంటంటే మనకు రాగి గర్హిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ ఇక్కడ గమనిస్తే, సో ఒకవైపు ఏమో హరప్ప ప్రాంతాలు ఇచ్చారు, ఇంకొక వైపు ఏంటంటే అవి ప్రస్తుతం ఏ స్టేట్లో ఉన్నాయి ఇచ్చాడు. సో మంద సరికి ఎక్కడ ఉంది మనకు ప్రజెంట్, సో మంద సరికి జమ్మూ కాశ్మీర్లో ఉంది. ఇది ఒకే సింధులోయ నగరానికి సంబంధించినటువంటి సో మనకు నార్త్ సైడ్ బౌండరీ అండి. సో నెక్స్ట్ వరకు ఈ దైమాబాద్ ఎక్కడ మనకు మహారాష్ట్రలో ఉంది. అదేవిధంగా కాళీబంగన్ ఎక్కడ మనకు రాజస్థాన్లో ఉంది. అదేవిధంగా రాఖీ గర్హి వచ్చేసరికి ఎక్కడ మనకు హర్యానాలో ఉన్నట్లు గుర్తుపెట్టుకోవాలి. దీనికి ఆన్సర్ అయితే మనకు ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ అని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ కానీ గమనిస్తే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడంటే, హరప్పా సంస్కృతికి సంబంధించి క్రింది ప్రదేశాలలో ఏవి సింధు ప్రాంతంలో ఉన్నాయి అంటుండు. ఏవి సింధు ప్రాంతంలో ఉన్నాయి మనకు, సో మెహంజదారో వచ్చేసరికి మనకి ఎక్కడ మనకు పాకిస్తాన్లోని సింధు రాష్ట్రంలో ఉందన్నమాట. ఓకే, ఇది సరైనటువంటి ఆన్సర్. సో నెక్స్ట్ మిగతా ఇది కూడా పాకిస్తానే. సో అదేవిధంగా ఇది చనహదారో వచ్చేసరికి సో గుజరాత్లో ఉంది. అదేవిధంగా ఓకే సుర్కోతా వచ్చి కూడా గుజరాత్లో ఉంది. ఓకేనా. సో ఇది నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనిస్తే, సింధులోయ నాగరికత చూడండి ఒకసారి. సింధులోయ నాగరికత క్రింది వాటిలో ఏ నదుల ఒడ్డున సో వెలిసింది అంటుండు. ఏది మనకు చూడండి ఇక్కడ సింధు నాగరికత వచ్చేసరికి ఎక్కడ ఉందంటే సింధు, అదేవిధంగా సింధు నదికి సంబంధించినటువంటి ఉపనదుల మీద కంటే మనకు చీనాబు, జీలం, అంటే మనకి ఇక్కడ ఈ సింధులోయ నాగరికత వచ్చేసరికి ఎక్కడెక్కడ ఉందంటే ఎక్కడెక్కడ ఉంది మనకి సింధు నది మీద ఉంది. అదేవిధంగా దాని ఉపనదులు అయినటువంటి చీనాబు, అదేవిధంగా మనకు జీలాం, రావి, సట్లేజ్, ఈ నదుల వద్ద కూడా ఈ హరప్ప లేదా సింధులోయ నాగరికత ప్రాంతము సో వెలసిల్లినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో మనకి ఎక్కడ గంగ అంటే సరైన ఆన్సర్ మనకి ఇక్కడ గంగని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. సో క్రింద ఇవ్వబడిన సంకేతంలో సరైన దాన్ని ఎంచుకోండి అంటుండు. ఇక్కడ మనకు సరైన దాన్ని ఒకసారి చూస్తే ఇక్కడ ఏమేమి ఇచ్చాడు, సారీ ఇదండి సేమ్ క్వశ్చన్ అండి, ఇదే క్వశ్చన్ అనమాట. సింధులోయ నాగరికత క్రింది వాటిలో ఏ నదుల ఒడ్డున వెలసిల్లిందంటే మనకు సింధు, చీనాబు, జీలం. సో క్రింది ఇవ్వబడిన సంకేతాలలో సరైన దాన్ని ఎంచుకోండి అంటుండు. సో మనకి ఏమన్నా చూద్దాం. సో మనకి ఏంటిది 1, 2, 3 అండి, 1, 2, 3 అనమాట. ఆన్సర్ అంటే మనకు ఇక్కడ 1, 2, 3 అంటే మనకు సింధు, అదేవిధంగా మనకి ఏంటిది చీనాబు, జీలం నది ఒడ్డున వచ్చరికి మనకు ఈ సింధులోయ నాగరికత ప్రాంతం అనేది వెలసిల్లినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. సీదా 91 క్వశ్చన్ ఒకసారి మనం గమనిస్తే ఏమన్నా 91 చూడండి ఇక్కడ. సో దిగువ ఇచ్చిన ప్రకటనను పరిశీలించి ఇక్కడ ఇచ్చిన కోడ్ నుండి సరైన సమాధానాన్ని ఎన్నుకోండి అంటుండు. చూడండి ఇక్కడ ఫస్ట్ చూడండి, మెహంజదారో, హరప్ప, రోపా, కాళీబంగన్ సింధులోయ నాగరికత యొక్క ప్రధాన ప్రదేశాలు అంటుండు. అవునా కదా. ఎస్ కరెక్ట్, ఇది కరెక్టే. నెక్స్ట్ వచ్చరికి సో హరప్పా ప్రజలు రహదారి, సరైన గృహ నిర్మాణము మరియు మురికి నీటిపారుదల వ్యవస్థను అభివృద్ధి చేశారు, ఇది కూడా కరెక్టే. అదేవిధంగా హరప్పా ప్రజలకు లోహాల వినియోగం గురించి తెలియదు అంటుండు. సో లోహాల వినియోగం గురించి వీళ్ళకి తెలుసు కానీ ఎక్సెప్ట్ ఒకటి తప్ప, అంటే వీళ్ళకు ఐరన్ తప్ప సో మిగతా అన్ని కూడా తెలుసు అనమాట. ఓకే, ఇది రాంగ్ అండి. అంటే మనకు సరైనది ఏంటి, మనకు 1 మరియు 2 సరైనదిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ సో మనకు అసెర్షన్ రీజన్ టైప్లో ఇచ్చాడు అనమాట. చూడండి ఒకసారి ఏమన్నాడు చూడండి. అసెర్షన్ చూస్తే మెహంజదారో మరియు హరప్ప నగరాలు సో కనుమరుగైపోయాయి అంటుండు. అంటే మెహంజదారో మరియు హరప్ప నగరాలు రెండు కూడా కనిపించకుండా పోయాయి అంటుండు. సో కారణం ఏంటో చూద్దాం. అవి త్రవ్వకాల ద్వారా బయటపడ్డాయి. ఇది సరైన కారణమా కాదండి. సో ఈ మెహంజదారో అదేవిధంగా హరప్ప నగరం వచ్చరికి త్రవ్వకాల ద్వారా బయటపడ్డాయి, కానీ సో ఇవి కనుమరుగైపోవడానికి అంటే అంతరించిపోవడానికి ఇదైతే ఈ రీజన్ అయితే కరెక్ట్ కాదు. కావున ఇది ఆన్సర్ వచ్చరికి మనం 2 సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మనకి ఏంటి ఏ మరియు ఆర్ 2 నిజమైనవే, కానీ ఆర్ అనేది ఏకి సరైన వివరణ కాదు అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి మనం గమనిస్తే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు అంటే ఇక్కడ సింధులోయ నాగరికతకు సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి అంటుండు. సో సింధులోయ నాగరికతకు సంబంధించి సో ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి అంటున్నాడు. సో ఏం చూద్దాం. ఫస్ట్ ప్రధానంగా ఇది ఒక లౌకిక నాగరికత మరియు ఒకసారి చూడండి మరియు మతపరమైన అంశం ఉన్నప్పటికీ అది ఎక్కువగా ప్రభావితం చేయలేదు అంటుండు. ఓకే, ఇది కరెక్టేనండి.
ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి సో వారి కాలంలో భారతదేశంలో పత్తి వస్త్రాలను తయారీకి ఉపయోగించేవారు. ఎస్ కరెక్ట్ అండి. ఇక్కడ మన కట్ అయింది చూడండి. ఇక్కడ వారి కాలంలో భారతదేశంలో పత్తి వస్త్రాలను ఉపయోగించేవాళ్ళు. ఎస్ ఇది కూడా కరెక్ట్ అండి. ఈ రెండు కరెక్టేనండి. ఈ రెండు కరెక్టే. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఏమంటున్నాడంటే కొద్ది కట్ అయినా ఒకసారి నేను చెప్తాను చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ సో ఈ క్రింద తెలపబడినటువంటి వాటిలో ఏ అంశము హరప్పా నాగరికతను వెలుగులోకి తీసుకొచ్చాయంటే మనకు చెప్పుకున్నాం. ఈ క్వశ్చన్ రిపీటెడ్. పురావస్తు త్రవ్వకాల ద్వారా మాత్రమే సో మనకు హరప్పా నాగరికత వెలుగులోకి వచ్చినట్టుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఈ క్రింది వాటిలో హరప్పా ప్రదేశం కానిది ఏది అంటుండు. సో ఒకటోసరికి మనకు సుట్కా గెన్ దోర్, రెండోది మనకి ఏంటంట సుర్కోడెడ ఇది కట్ అయింది నేను చెప్తున్నాను. సుర్కోడెడ. సో మూడోది ఏంటి మనకు సోహ గౌర. సో నాలుగోది ఏంటి మనకు రాకి గర్హి. ఈ మూడు కూడా మనకి ఏంటి హరప్పా ప్రాంతాలు అండి. ఈ సౌహ గౌర అనేది హరప్పా ప్రజలకు సంబంధించినటువంటి ప్రాంతం కాదండి. ఇది వచ్చేసరికి ఏంటంటే మనకు ఇది మౌర్యుల కాలానికి చెందినటువంటి ఒక రాగి పలక శిలాశాసనం దొరికినటువంటి ప్రాంతమే ఒకసారికి ఏంటంటే ఈ చౌహ గౌరాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చివరి క్వశ్చన్. సింధు నాగరికత ఉనికిలో ఉన్నది. సింధు నాగరికత ఈ క్రింది ఏ యుగంలో ఉనికిలో ఉన్నదంటే మనకు తొలి చారిత్రక యుగం అని గుర్తుపెట్టుకోవాలి. తొలి చారిత్రక యుగం. ఎందుకు దీని తొలి చారిత్రక యుగం అంటే వీళ్ళకి ఏముంది, మనకు రాత ఉంది, అదేవిధంగా విద్య కూడా ఉంది, అంటే లిపి ఉంది. కాబట్టి అదేవిధంగా లిపి ఉన్నటువంటి యుగాన్ని మనం ఏమంటామంటే తొలి చారిత్రక యుగం అంటారు. కాబట్టి సింధు నాగరికత ఏ యుగంలో మనకు వచ్చిందంటే మనకు తొలి చారిత్రక యుగంలో వచ్చినట్లు గుర్తుపెట్టుకోవాలి. తొలి చారిత్రక యుగాన్ని మనం ఏమంటామంటే మలి చరిత్ర యుగంగా అంటాం. మలి చరిత్ర యుగము అంటాం. అంటే మనకు మలి చరిత్ర యుగానికి సంబంధించినటువంటి నాగరికతే ఈ సింధు నాగరికతను గుర్తుపెట్టాలి. ఇవి మనకు సో వివిధ ప్రశ్న పత్రాలలో గతంలో వచ్చినటువంటి సో ప్రశ్నలు. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ఈ ప్రశ్నలన్నీ చదివిన తర్వాత నెక్స్ట్ వీడియోలో మనము ఈ సింధు లోయ నాగరికత సంబంధించి మనం ముఖ్యంగా ఏ అంశాలపైన మనము ఏ అంశాలు మనం ముందుగా చదవాలో సో మీకు బ్రీఫ్గా చెప్పడం జరుగుతుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.